నమస్తే. ఏపీ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఎక్కువయ్యాయని, వైసీపీ నేతల్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలోని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ పెట్టింది. ఈ సందర్భంలో వాళ్ళ భార్య పిల్లల్ని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని వేలాది మంది కారులతో జనసందేహంతో అక్కడ వేలాది మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అని నినాదాలతోటి హోరెత్తించింది నిన్నంతా. కానీ ఈ సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టులకి నిరసనగా ఒక పక్క పోలీసు వ్యవస్థ అక్రమ అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో ఈ వేళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశం ఏర్పాటు చేసి పత్రిక ఓ పక్క మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పిండ్రు, వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ఓ పక్క మాజీ హోంమంత్రి సుచిత్ర, మరోపక్క మాజీ మంత్రి విడుదల రజని, గుంటూరు నేతలతో సహా సమావేశం ఏర్పాటు చేసి, అట్లాగే అంబటి రాంబాబు వాళ్ళ అమ్మాయితో కూడా మొత్తం సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు, 3 ఏళ్లలో తమ ప్రభుత్వం వస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూటిగా చెప్పేశారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్, అలాంటి వ్యక్తిని స్టేషన్లో పెట్టి నల్లపాడు పట్టాభిపురం సిఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్ జగన్ వచ్చేది తమ ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీలు వేస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం, విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి, రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి, చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని స్పష్టంగా మనం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు, కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చండి, లేదు అనుకుంటే కాముగా ఉండండి. మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు మూర్ఖుడే. వైసీపీ శ్రేణులు 4 గంటలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పికిలిస్తారు అని వైఎస్ జగన్ హెచ్చరిక జారీ చేసిండ్రు. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో గుంటూరు జిల్లాలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఇప్పటికే 200 మంది సిఐలు ఎస్ఐలు విఆర్లో ఉన్నారు, మీకు కావలసిన వారినే పోలీసులుగా నియమించుకున్నారు. బీహార్ సంగతి ఏమో కానీ ఏపీలో మాత్రం జంగిల్ రాజా నడుస్తుంది, తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబడతాం అని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పేసిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో 2029 ఎలక్షన్లో నేను కానీ వస్తే నా తడాకేంటో చూపిస్తా, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలని ఏ విధంగా ఎట్లా అయితే మీరు అక్రమ కేసులు బనాయిస్తున్నారో, గొంతుని ఎట్లా నొక్కుతున్నారో, కూటమి ప్రభుత్వంలో కూటమి నేతల్లో ఏ ఒక్కరు కూడా తప్పు చేసిన వారిని శిక్షలు వేయిస్తా. ఎక్కడున్నా సరే, ఒకవేళ ఉద్యోగస్తులు పోలీసులు ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ వేయించి జైల్లో పెడతా. మీలాగా అక్రమ కేసులు పెట్టను, మీలాగా దోపిడీలు చేయను, దుర్మార్గాలు చేయను అని జగన్ పూర్తిగా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిండ్రు. కానీ కొన్ని వేలాది మంది జనసందేహంతో గుంటూరు నగరం అంతా జగన్ రావాలి, జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అని నినాదాలతో హోరెత్తించింది. అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే జనం ఎట్లా వస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రేమ, అభిమానం, ఆప్యాయత, జగన్ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని జనం ఒక పక్క వైసీపీ నేతలు ఆయన ఇచ్చినటువంటి పథకాలు బాగున్నాయని పక్క అనుకుంటున్న సందర్భాలంట. దీని బాధే, అందుకే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే జనం ఇసుకేస్తే రాలని జనం వస్తున్నారంటే ప్రభుత్వం పైన కూటమి పైన ఎంతో అపనమ్మకంతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి ఆయుధం దొరికింది కూటమిపై. ఒక పక్క గీతం భూములు, మరోపక్క లడ్డు విషయం ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని సుప్రీంకోర్టు పూర్తిగా
ఇది తప్పు అని చెప్పి లడ్డూ కోసం మాట్లాడుతుందని చెప్పిందని మంచి ఆయుధం దొరుకుతున్నటువంటి వేళల్లో ఈ మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్కి వెళ్ళిందని చెప్పవచ్చు. కాపు కమ్యూనిటీని తీసుకొస్తున్నారు, కాపు కమ్యూనిటీని బయటికి తీసుకొచ్చి రాజకీయ రంగు పూలుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి గీతం భూములు, మరోపక్క ఈ లడ్డు విషయం మంచి ఆయుధం దొరుకుతున్న వేళల్లో అరెస్టులేంటి? ప్రశ్నించే గొంతుని నొక్కేస్తారా? కానీ అంబటి రాంబాబు మాట్లాడిన మాట మాత్రం పూర్తిగా తప్పు. అమ్మల మీద మాట్లాడడం కానీ, చంద్రబాబు మీద మాట్లాడడం కానీ తప్పు. ఆయన కూడా క్షమాపణ కూడా చెప్పిండు. ఏదో నాకు తెలియకుండా వచ్చింది, అది ఆ విషయంలో నేను తప్పు చేశానని చెప్పిండు. ఆయన అరెస్ట్ చేశారంటే ఎంత గొంతు నొక్కాలో చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సరే, ఎనీహో ఏం జరిగినా వ్యవస్థలో పోలీసు అధికారి యంత్రాంగము ఓ పక్క స్పష్టంగా నిజాయితీగా అరెస్టు చేయొచ్చు, తప్పు చేస్తే దాన్ని శిక్షించవచ్చు కోర్టులు చూసుకుంటే. కానీ అక్రమంగా ఇంటి మీదకి ఆ పార్టీ కార్యకర్తలు వెళ్ళి, టీడీపీ నేతలు వెళ్ళి కొట్టడం ఏంటి అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇట్లాంటి జరగకూడదు. ఇట్లాంటి జరిగితే బీహార్ని కదిలించే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బీహార్ ఒకప్పుడు బీహార్ కన్నా దారుణంగా ఏపీ తయారైందని చెప్పి ప్రతిదాడులతోటి పూర్తిగా అక్రమ అరెస్టులని చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క ట్రోలింగ్లు అవుతూ ఉన్నాయి రాష్ట్రంలో. రాష్ట్ర ప్రతిపాలన పెడితే కానీ ఈ రాష్ట్రం బాగుండదని చెప్పి ట్రోలింగ్లు కూడా జరుగుతున్నాయి. సరే, ఎనీహో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్లో నేను గెలిస్తే నేనేంటో చూపిస్తా, అది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. బెదిరించను, అక్రమ కేసులు పెట్టను, నిజాయితీతో కూడిన కేసులు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనడం, ఆ నోటంట రావటం అరిసి తగ్గించే విషయం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.